హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రౌడీ పిల్ల. నా పాత వీడియో చూస్తున్నారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు. సిగ్నేచర్ డే అయిపోయింది కదా, ఇవాళ ఫేర్వెల్ డే అన్నట్టు మాకి. సో కొంచెం ట్రెడిషనల్గా అయితే రెడీ అయిపోయాము. చూడండి, బాగున్నాంగా, చాలా బాగుంది. ఇవరకే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. సో ఆల్రెడీ టైం ఇప్పుడు 12 అవుతుంది. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు ప్రోగ్రామ్ అయితే. అంటే మేము వెళ్ళాకనే ప్రోగ్రామ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంకా లేట్ అవుతుంది. మా ఫ్రెండ్స్ పిలుస్తున్నారు. రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇవాళ అయితే ఫేర్వెల్ డే, చాలా అంటే చాలా ఎంజాయ్ చేయాలి. ఇంకా మాకైతే నెక్స్ట్ పార్టీస్ కూడా ఏముంది. సో అక్కడికి వెళ్ళాక కలుసుకుందాం. బై జిప్. చూడండి, పద్ధతి పిల్ల. పార్టీకి ఒక చీఫ్ గెస్ట్ వస్తున్నారు. సో రాధిక రాబోతుంది మా పార్టీకి. నేను చూపెడితే ఇప్పుడు ఆ రాధికని. హాయ్ ఫ్రెండ్స్, ఇంకైతే స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయ్యింది ఏంటి అట్లా వస్తారు లైట్స్. సో రాధిక వచ్చేసింది. ఇంకా లిల్లీ రాలేదు. లిల్లీ ఎక్కడుందో చూడాలి. ఫైనల్లీ అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే అందరి మా హెచ్ఓడి సార్స్ని, ఫ్యాకల్టీ మెంబర్స్ అండ్ వేరే డిపార్ట్మెంట్ హెచ్ఓడి సార్స్ అందరినీ అండ్ కాలేజ్ ప్రిన్సిపల్, వైస్ చైర్మన్ సార్ అందరిని అయితే డయాస్ మీదకి అయితే ఇన్వైట్ చేశారు. మనకి కాలేజ్లో ఏ ఫెస్ట్ జరిగినా, ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తోటైతే స్టార్ట్ అవుతుంది. అయితే గణపతి సాంగ్ తోటైతే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడైతే ఈ దీపం అనేది వెలిగిస్తారన్నట్టు. సో ప్రతి ఒక్కరు ఈ దీపం నచ్చి అలా వెలిగిస్తారు. అట్లయితే మనకి ఇదంతా ప్రాసెస్ అయిపోయాకనే ప్రోగ్రామ్ అనేది ఇంకా స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మా ఫ్యాకల్టీ మెంబర్స్ అన్నట్టు, మా సిఎస్సి ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ, టీచర్స్, సార్స్ వాళ్ళందరూ ఇక్కడైతే ఈ దీపం వెలిగిస్తున్నారు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయాక మా సార్ వాళ్ళకి కొంతమందికి అయితే సన్మానం చేసేసారు. అది కూడా जरूर मैंने उसे की जा रही है कि अंशा जी, हर्षी कुछ मुझे సో పార్టీ స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. 1 అయిపోయింది. 1కి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేశాక అక్కడనే చాలా లేట్ అయిపోయింది. స్పీచ్ చేసి సార్ వాళ్ళందరికీ సన్మానం చేసి స్పీచెస్ చాలా లేట్ అయిపోయింది. చాలామంది స్పీచెస్ కూడా ఇచ్చాము.
సో ఇక్కడైతే మేము తినేసరికి లంచ్ టైం అయితే 3 అయిపోయింది. అంటే సార్ వాళ్ళు తిన్నాక కొద్దిగా నిమ్మలంగా అయితే మేము కూడా తిన్నాము. సో 3కి అయితే మేము లంచ్ చేసాము. మాకైతే లంచ్లోకి బిర్యానీ అండ్ ఒక చికెన్ లెగ్ పీస్ అండ్ బాదుషాలు మేమైతే ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకున్నాము. కాకపోతే అస్సలే తినలేదు. ఈ బాదుషాలకైతే పెద్ద స్టోరీ ఉన్నది, అస్సలే చెప్పకూడదు ఆ స్టోరీ. ఏంటంటే బాదుషాలు చాలా మిగిలిపోయాం, మేమేమో దాచిపెట్టుకున్నాం, కాకపోతే తినలేదు, అక్కడే మర్చిపోయాం. మళ్ళీ ఇక్కడ మా దరిద్రం ఏంటి అంటే తినే టైంకే కరెంటు పోయింది. ఇక చూడండి, మాకైతే అసలు తిన్నది కూడా పీస్ఫుల్గా తినలేము మేమైతే. అస్సలే బాగాలేదు, మస్తు ఉడకపోతా, చాలా ఉడకపోసింది. మేము అనుకున్నాం ఆల్రెడీ తినే టైంకే కరెంటు పోతుంది అని. సో మేము అనుకున్నట్టే జరిగిపోయింది. గ్రూప్ ఫోటో లేదా ఇక to join on stage to receive the cake, and Sneha will present the gift to the ఇక్కడ అన్నం తిన్నాకనే డ్యాన్స్ స్టార్ట్ చేసాము. అసలు తిన్నాక అసలు డ్యాన్స్ చేయబుద్ధి కాకపోతే ఇక్కడైతే తిన్నాగానే స్టార్ట్ చేసాము. డ్యాన్స్లు అయితే చేస్తున్నాము, చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా నేనైతే చాలా వీడియోస్ తీయలేదు, అంటే ఎంజాయ్ చేసామని చెప్పాను కదా, అందుకే వీడియోస్ అనేది ఏం తీయలేదు ఎక్కువగా. సో ఇక్కడ అందరం కలిసి డ్యాన్స్ చేస్తున్నాం, ఇంకా చాలామంది చేయలేదు. సో దీని తర్వాత ఇంకా చాలామంది డ్యాన్స్ చేశారు, ఆ వీడియోస్ అనేది తీయలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేను ఆ ఫ్రెండ్ అట్లా కూర్చొని కొద్దిసేపు అట్లా ముచ్చట్లు పెట్టుకున్నాము. అంటే చాలా బాగా జరిగింది మాకు ఫేర్వెల్ అనేది. చాలా ఎంజాయ్ చేసాము. ఆ స్పీచ్లు, డ్యాన్సెస్ ఇంకా చాలా చాలా చెప్పడానికి చాలా ఉన్నాయి, కాకపోతే సరిపోదు మనకి. సో ఇక్కడైతే అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. పార్టీ మొత్తం అయిపోయేసరికి ఎట్లయినా చూడండి, మా ముఖాలు చూడండి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. సో అలా ఇక కాలేజ్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ మా ఫ్రెండ్స్ బ్లాక్ శారీస్ కట్టుకున్నారు కదా, నేనే రాధిక అని అంటున్నాను. ఇక్కడ ఫస్ట్ చెప్పాను కదా లిల్లీ ఎక్కడుందో అని, సో ఈమెనే లిల్లీ అని చూపెడుతున్నాను ఇక్కడైతే. సో వెళ్తుంటే చాలా ముచ్చట్లు, చాలా అసలు ఈ 4 years ఏం జరిగినాయి అని చాలా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళేసాము. సో వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది, చాలా ఉడకపోతే అసలే తట్టుకోలేదు.
అయినా కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము, చాలా ఏడ్చాము. ఆ వీడియోస్ ఇంకా తీయలేదు, కొన్ని అంటే తీసాము కానికపోతే వేరే వాళ్ళ ఫోన్లు ఉండేసరికి అయితే ఇంకా నేను యాడ్ చేయలేదు ఇందులో. ఇప్పుడు చాలా మెమోరీస్ ఉన్నాయి ఈ 4 ఇయర్స్లో. మీకు మీ ఈ ఫేర్వెల్ జరిగితే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మేమైతే చాలా జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటున్నాము. ఇంతే ఈ వీడియో, చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.